తెలంగాణ ఆడబిడ్డ మళ్లీ కన్నెర్ర చేసింది. సర్కార్ దమనకాండపై కనకనాగ్నిలా మండుతోంది. ప్రభుత్వ దమన నీతి మీద శివంగిలా తిరగబడుతుంది. రేవంత్ సర్కార్ పేరెత్తితే చాలు తెలంగాణ ఆడబిడ్డ నిప్పురవ్వలా మండుతుంది. ఎందుకంటే ఈ ఏడాది పాలనలో ఆడబిడ్డలతో చెప్పరాని కన్నీళ్లు పెట్టించాడు రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ రాజ్యమని చెప్పి ఆడబిడ్డలను ఘోరంగా అవమానించాడు. మహిళలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. ఫ్రీ బస్సు ఒకటి పెట్టి కొట్టుకు చావండని అన్నాడు. ఉచిత బస్సు మాకేమీ అక్కర్లేదని ఆడబిడ్డలే అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన మోసంపై తెలంగాణలో ఎక్కడికక్కడ మహిళలు కదం తొక్కుతున్నారు. ఏడాది కాలంలోనే ప్రభుత్వంపై ఆడబిడ్డలు రగల్ జెండా ఎత్తుకున్నారు. కాంగ్రెస్ కౌరవ పాలనపై మహిళల్లో అసంతృప్తి తీవ్ర స్థాయిలో పెరిగిపోయింది. ఏ వర్గం ఓట్లతో అయితే కాంగ్రెస్ గద్దెనెక్కిందో అదే వర్గం ఇప్పుడు తిరుగుబాటు జెండా చేత పట్టుకుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆడబిడ్డల తిరుగుబాటు మొదలైంది. తమకు జరిగిన అన్యాయంపై మహిళా నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. ఉద్యోగాల కోసం సమరభేరి మోగించారు. ఓయూలో హాస్టల్ విద్యార్థినులు కూడా ధర్నాలు చేపట్టారు. వసతుల లేమిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇక సీఎం రేవంత్ ఇంటి ముందే మహిళా నిరుద్యోగులు నిరసన చేపట్టి సర్కార్ మోసాన్ని ఎండగట్టారు. మహిళా సంక్షేమాన్ని ఈ ప్రభుత్వం పూర్తిగా అటకెక్కించింది. మహాలక్ష్మి పథకం కాగితాలకే పరిమితమైంది. నెలకు 2500 ఇస్తామని చెప్పి ఆడబిడ్డలను దగ్గా చేశాడు రేవంత్. 4000 పెన్షన్ ఊసేలేదు. కళ్యాణ లక్ష్మి కింద ఇస్తామన్న తులం బంగారానికి మంగళం పాడారు. 500 సిలిండర్ ఎవరికి వస్తుందో ఎవరికి రావడం లేదో తెలియని పరిస్థితి. ఇలా ఒక్కటేమిటి, ఆడబిడ్డలకిచ్చిన అన్ని హామీలను రేవంత్ సర్కార్ గాలికి వదిలేసింది. అవన్నీ సాధించుకునేందుకు మహిళలు ఆందోళనలు చేస్తున్నారు. అటు ఫుడ్ పాయిజన్లతో గురుకులాల్లో మృత్యుఘోష వినిపిస్తుంది. గురుకుల విద్యార్థినులు తరగతి గది వదిలి రోడ్డెక్కారు. పట్టెడన్నం కూడా పెట్టలేని సర్కార్ నిర్లక్ష్యంపై పోరాటం చేస్తున్నారు. పూటకి ఇంత తిండి కూడా పెట్టలేకపోతే ఇక ఈ ప్రభుత్వం ఉండి ఎందుకని నిప్పులు చెరుగుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో ఇదే పరిస్థితి ఉంది. ఇందిరమ్మ రాజ్యంలో ఆడపిల్లలకు అన్యాయం చేస్తారా అంటూ గురుకుల విద్యార్థినులు కన్నెర్ర చేస్తున్నారు.
ఇక భర్తల కోసం రోడెక్కారు పోలీసుల భార్యలు. సెలవులు ఇవ్వకుండా వేధిస్తే తమ బతుకులు కుటుంబాలు ఏం కావాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తమ భర్తలకు న్యాయం చేయండి అంటూ రాష్ట్రమంతటా కానిస్టేబుళ్ల కుటుంబాలు ఆందోళన చేశాయి. ప్రభుత్వ తీరుకు నిరసనగా కానిస్టేబుళ్ల భార్యలు చంటి బిడ్డలను ఎత్తుకుని సెక్రటేరియట్ను ముట్టడించారు. పోలీసుల విషయంలో ప్రభుత్వం మొండి వైఖరిని ఖండించారు. ఇదేం దుర్మార్గం అంటూ పోలీసుల భార్యలు సచివాలయం సాక్షిగా కన్నీళ్లు పెట్టుకున్నారు. మరోవైపు ఆటో డ్రైవర్ల భార్యలు కూడా రోడ్డెక్కి నిరసన తెలిపారు. ఫ్రీ బస్ పథకం తమ కుటుంబాల్లో చిచ్చు పెడితే కడుపు మండిన ఆటో డ్రైవర్ల భార్యలు ఆందోళన పదం అందుకున్నారు. హాయిగా బతుకుతున్న తమ కుటుంబాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మన్ను పోసిందని ఆటో డ్రైవర్ల భార్యలు దుమ్మెత్తిపోశారు. లగచర్ల ఘటన ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ. అర్ధరాత్రి ఊరి మీద పడ్డ పోలీసులు ఆడవాళ్లపై అఘాయిత్యాలకు దిగారు. ఆడబిడ్డలని కూడా చూడకుండా బూటుకాలతో తన్నారు. గిరిజన ఆడబిడ్డల పట్ల పోలీసులు అసభ్యంగా ప్రవర్తించారు. తల్లికి బిడ్డను భర్తకు భార్యను దూరం చేసింది ప్రభుత్వం. లగచర్ల రైతులను తీసుకెళ్లి జైల్లో పడేశారు. ఇదేం దుర్మార్గం అంటూ రేవంత్ సర్కార్ దమనకాండపై లగచర్ల మహిళలు తిరగబడ్డారు. లగచర్ల ఘటన ఢిల్లీని సైతం కదిలించింది. ఢిల్లీ హక్కుల సంఘాలను తెలంగాణ గల్లీకి తీసుకొచ్చారు లగచర్ల మహిళలు. అయితే లగచర్లకు వెళ్తున్న మహిళా సంఘాలపై కూడా దాష్టికానికి దిగింది ప్రభుత్వం. అటు దిలాస్పూర్లో కూడా ఆడబిడ్డలు ఆందోళన బాట పట్టారు. పోలీసులు వస్తే తరిమి కొట్టారు. మందు డబ్బాతో అధికారులను పరుగులు పెట్టించారు. ఇక తాజాగా ఆశా వర్కర్లు కూడా రోడ్డు మీదకొచ్చారు. జీతాలు పెంచాలన్న డిమాండ్తో పోరుబాట పట్టారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని రేవంత్ ప్రభుత్వానికి సూచించారు. హక్కుల కోసం పోరాడుతున్న ఆశా వర్కర్లపై ప్రభుత్వం దాష్టికానికి దిగింది. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న ఆశా వర్కర్లపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. మహిళల దుస్తులను లాగుతూ అసభ్యంగా ప్రవర్తించారు. ఆడబిడ్డల చేతులు పట్టుకుని లాగారు. వ్యాన్లో ఎక్కిస్తుండగా చేతులు పట్టుకుని నొక్కారు. హక్కుల కోసం పోరాడుతున్న ఆశా వర్కర్ల విషయంలో పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. ఆడబిడ్డలను గౌరవించడం చేతగాని ఈ కాంగ్రెస్ పాలకులు అసెంబ్లీలో శుద్ధపూస మాటలు చెప్పడం అతి విడ్డూరం.